Psalms chapter 3, verses 7 and 8. Arise, O Lord, save me, O my God, for you strike all my enemies on the cheek. You break the teeth of the wicked. Salvation belongs to the Lord. Your blessing be upon your people. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చిన కాక. ఇందులో దావీదు మహారాజు మరి ఆయన అనేక బాధలు ఇబ్బందులు ఉండి దేవునికి మొరపెట్టువాడిగా ఉన్నాడు. దేవా లేగండి, నన్ను రక్షించడానికి మీరు రండి. శత్రువులు అనేక మంది నన్ను మరి వెంబడిస్తూ ఉన్నారు. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ అనేది యెహోవా ఇచ్చేది, యెహోవాది అని అంటున్నాడు. అంటే ఇతను నమ్ముతున్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తారు, దేవుడు నాకు ఖచ్చితంగా సహాయకారిగా ఉంటారు. నా శత్రువుల్ని ఆయన వీరు కొట్టువారుగా ఉంటారు, మరి పనిష్మెంట్ ఇచ్చేవారుగా ఉంటారు నా శత్రువులకి అని చెప్పి ఈయన దేవుని గురించి నమ్మి ప్రార్థిస్తూ ఉన్నాడు. రాదేవా రండి, నాకు సహాయానికి రండి అని పిలుస్తూ ఉన్నాడు. దేవుడు మరి ఆయన ఆశ్రయించిన వారిని ఏమాత్రము విడిచిపెట్టరు. మరి ఆయనకు ప్రార్థించిన వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. న్యాయంగా అది మంచి రకమైనటువంటి అంటే న్యాయపరమైన విషయాలు ప్రార్థిస్తే దేవుడు వాటిని ఆలకించేవారుగా ఉంటారు. మరి అన్నెసరీ లేకపోతే వేరే వాళ్ళని తిట్టడం, వేరే వాళ్ళు ఎలా ఉండాలి అలా ఉండాలి, అలా చేయని ప్రార్థించడం అది దేవునికి ఇష్టం లేదు. శత్రువుని కూడా ప్రేమించమని దేవుడు చెప్పారు. కాబట్టి మరి నా శత్రువులు నా మీదకి వస్తున్నారు కాబట్టి నువ్వు వాళ్ళనే పనిష్ చేయవాడుగా నా వైపు సహాయానికి రాతండి అని చెప్పి దావీదు మహారాజు ఈ వాక్యాలు చెప్పడం అనేది జరిగిందనమాట.